శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న మనం సుఖ మహర్షి గురించి చెప్పుకున్నాం. ఆయన పుట్టినప్పటి నుంచే బ్రహ్మజ్ఞాని అన్న సంగతి కూడా చెప్పుకున్నాం. అలాంటి కోవకి చెందిన వారే సనక సనంద సనత్కుమార సనత్సుజాత మహర్షులనమాట. వీళ్ళని సనకాదులు అంటూ పిలుస్తారు. వీళ్ళు బ్రహ్మగారి మనస్సు నుండి పుట్టారు కాబట్టి వీళ్ళకి బ్రహ్మ మానస పుత్రులు అన్న పేరుందనమాట. బ్రహ్మ సనకాదుల్ని తనకు సృష్టి కార్యంలో సహాయం చేయమని అడిగాడు. అందుకని పుట్టించారు. "నువ్వు భగవద్ధ్యానామృతంలో మునిగి మమ్మల్ని సృష్టించావు కాబట్టి మాకు కూడా అదే వచ్చింది నాన్నగారు. మేము సృష్టి కార్యంలో నీకు సహాయం చేయలేం. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నీకు మేలు చేస్తాం" అంటూ వెళ్ళిపోయారట ఈ సనకాదులు. సనకాదులు వాళ్ళిష్టం వచ్చినట్లు అన్ని లోకాలు తిరుగుతూ వైకుంఠానికి వచ్చారు. అక్కడ శ్రీ మహావిష్ణువు చూడాలంటే జయ విజయులనే ద్వారపాలకులు వాళ్ళని అడ్డగించారట. శ్రీ మహావిష్ణువు చూడనివ్వలేదన్న కోపంతోటి వాళ్ళని భూలోకంలో పుట్టమని శపించారు ఈ 5 ఏళ్ల బాలురులుగా ఉన్న సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు. ఈ గొడవకి లక్ష్మీనారాయణలిద్దరూ బయటకొచ్చారు. సనకాదులు వాడిద్దరిని రెప్పవాల్చక చూస్తూ ఉండిపోయారట. ఆనందంతోనూ భక్తితోనూ లక్ష్మీనారాయణులకు స్తోత్రం చేశారు. గోవిందుడు సనకాదుల్ని, "నా ద్వారపాలకులకి మంచి శిక్ష వేశారు. వీళ్ళు భూలోకంలో పుట్టి నాకు శత్రువులై నాతో యుద్ధం చేసి నా చక్రానికి ఆహుతై తిరిగి నా దగ్గరికొస్తారు. తర్వాత వాళ్ళకి చావు పుట్టుకలు ఉండవు" అన్నాడు నారాయణుడు. సనకాదులు ఆనంద బాష్పాలతోటి ఆ దివ్య మంగళ విగ్రహానికి మళ్ళీ మళ్ళీ నమస్కరించి లక్ష్మీదేవిని స్తుతించి విడవలేక తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారట. గొప్ప హరిభక్తుడు, బ్రాహ్మణ పూజ చేసేవాడు, ప్రజలకిష్టమైన పరిపాలన చేసేవాడు ఆయన పృథు చక్రవర్తి దగ్గరికి ఆకాశ మార్గంలో బాల సూర్యుడిలాగా, సిద్ధవర్యుడిలాగా గొప్ప జ్ఞానవంతులైన సనకాదులు ఒకసారి వెళ్ళారట. పృథు చక్రవర్తి ఎంతో ఆనందంతోటి ఎదురెళ్ళి అర్ఘ్యపాద్యాలిచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి వారి పాదాలు కడిగి తల మీద చల్లుకొని, "యోగీశ్వరులారా, నేను ఎంత పుణ్యం చేసుకున్నానో మిమ్మల్ని నేను చూడగలిగాను. చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ సంసారంలో దేనివల్ల నాకు మోక్షం కలుగుతుందో చెప్పండయ్యా" అంటూ వాళ్ళని ప్రార్థించారట. వాళ్ళు చెప్పారట, "రాజా, శ్రద్ధ, భగవద్ధర్మచర్య, భగవంతుడి గురించి తెలుసుకోవాలనే కోరిక, నారాయణ కథలు వినడం, అహింస, ఎప్పుడూ భక్తి మార్గంలోనే అనుసరించడం మోక్ష సాధనాలవుతాయి. ధర్మార్థ కామాలు 3 విడిచిపెట్టి పరమ పురుషార్థమైన మోక్షాన్నే కోరుకుంటే తప్పకుండా మోక్షం కలుగుతుంది" అంటే పృథు చక్రవర్తిని ప్రశంసించి ఆకాశ మార్గంలో అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారు ఈ సనకాదులు. ఓసారి అసలు ఈశ్వరుడే సనత్కుమారుణ్ణి దగ్గరికి పిలిచాట. మహర్షి ఈశ్వరుడికి ఉపచర్యలు చేసి, "త్రిలోచన, ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాను" అన్నట్ట. "నీతో మాట్లాడి పోదామని వచ్చానయ్యా" అన్నట్ట ఈశ్వరుడు. ఇంకా ఇలా అంటున్నట్ట, ఏమని? "ధ్యానంలో చూడతగ్గది ఏది? తత్వాలెన్నున్నాయి? సాంఖ్యం అంటే ఏమిటి? ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలెన్నో తెలుసుకుందామనే నీ దగ్గరికొచ్చానన్నట్ట శివుడు. సనత్కుమారుడు అప్పుడు ఆయనకి వివరించి చెప్తున్నాడు. అంటే శివుడికి కూడా సందేహాలను తీర్చేటటువంటి గొప్ప వ్యక్తులు సనకాదులు అని మనం చెప్పుకోవచ్చు. సనత్కుమారుడు తత్వాలు 25, అవి భూతములు 5, వాటి గుణాలు 5, ఇంద్రియాలు 5, మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి మొత్తం 24. ఇంకో తత్వం దేహం అందుండే పురుషుడు. కాష్టంలో నుండి నిప్పులాగా శరీరంలో పురుషుడుంటాడు. అతన్ని చూడగలగడమే అమృతార్థ తత్వము. దాన్ని చూసినవాడు మృత్యువుని కూడా జయిస్తాడు. ఇవన్నీ కలిసి చూడ్డమే ఏకత్వం అంటే. దీన్నే బ్రహ్మని చూడ్డం అంటారు. తనను తాను చూసుకోగలిగిన వాడు జ్ఞాని. జిహ్వయందు సోముడు, వాణియందు అగ్ని, ప్రాణాన్నందు వాయువు, బలంలో కౌశికుడు, బుద్ధియందు ఈశానుడు, అపానంలో సూర్యుడు, సమానంలో అప్సరసలు, కళ్ళల్లో సూర్యుడు, శరీరంలో ఆంధ్రలు, చెవుల్లో శేషుడు, ఉపస్థంలో ప్రజాపతి, బుద్ధియందు బ్రహ్మ. ఈ అన్నిటితో కలిస్తేనే ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మను చూడగలిగిన వాడే యోగి అన్నాడు సనత్కుమారుడు. యోగి అయిన వాడు జనులు ఎవరూ తిరగని చోట చూసుకుని ఇంద్రియాలను మనస్సుతో లాగిపెట్టి ఆకలి, దప్పికలు అన్న వాటిని మర్చిపోయి హృదయంలో దేవుణ్ణి
మాత్రమే చూస్తూ ఉంటాడు అంటూ చెప్పాట శివుడికి. సనత్కుమారుడు ఈశ్వరుడికి సాంఖ్య యోగాన్ని గురించి వివరించి చెప్పాడు. ఈశ్వరా, ఇన్నెందుకు? సంగమే బంధం అయ్యా. సర్వసంగ పరిత్యాగమే మోక్షం. అది పరమ రహస్యం, పరమతత్వం కూడా అన్నట్ట. శివుడు సనత్కుమారుడు చెప్పినవన్నీ విని సంతృప్తి పొంది కైలాసానికి వెళ్ళాడు. సనకాదులు స్వేచ్ఛా విహారానికి ఆకాశంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ రావణుడు సర్వలోక దిగ్విజయాత్ర పూర్తి చేసుకుని ఒకరోజు సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి, మహాత్మా, అనాది మధ్యలయుడెవరు? ఎవరితో విశ్వసృష్టి జరిగింది? ఎవరిని స్మరిస్తే బంధ విముక్తి కలుగుతుంది? ఇలాంటి సందేహాలన్నీ తీర్చమన్నట్ట. అప్పుడు రావణ, అనఘుడు, అవ్యయుడు మొదలైన గుణాలతో ఉన్న శక్తే బ్రహ్మం. ఆ పరబ్రహ్మమే నారాయణ, కృష్ణ, హరి, విష్ణు, గోవింద అనే పేర్లతో పిలువబడుతోంది. హరిడి చేతిలో మరణించిన వారందరి గురించి రావణుడికి చెప్పాడు సనత్కుమారుడు. మహర్షి, నాకా యోగం ఉందా అంటూ అడిగట రావణుడు. కృతయుగం చివర్లో హరి భూలోకంలో రావణుడనే పేరుతో మనుష్యుగా పుట్టి నీతో యుద్ధం చేస్తాడయ్యా. ఆ యుద్ధంలో అతని చేతిలో నువ్వు మరణించి మోక్షాన్ని పొందుతావు అని చెప్పి అదృశ్యుడయ్యాడు. మార్కండేయుడు పితృదేవతల మహిమ గురించి తెలియచేయమని ఈ సనకాదుల్ని అడిగట. ఇంకొక సందర్భంలో మార్కండేయుడి సందేహాలన్నీ తీర్చి అతనికి వరాలిచ్చి సర్వ విజ్ఞానం పొందేలా చేశాడు ఈ సనత్కుమారుడు. తర్వాత రైభి మహర్షికి సనత్కుమారుడు విశ్వం అంతా వ్యాపించి ఉన్న తన విశ్వరూపాన్ని చూపించి అతనికి గయాశ్రాద్ధ ఫలము, పాల్గొని నది స్నాన ఫలితం గురించి వివరంగా చెప్పాట. ఓసారి నారదుడు సనత్కుమారుణ్ణి తనకు జ్ఞానబోధ చేయమని ప్రార్థించట. ఎవరు? నారదుడే. సనత్కుమారుడు, నీకు తెలిసినవన్నీ చెప్పు, తెలియనివి నేను చెప్తానని నారదుడు చెప్పినవన్నీ విని వీటన్నిటికన్నా ఆత్మజ్ఞానమే గొప్పది అని చెప్పి అతనికి అఖండ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించట. నైమిసారణ్యంలో మునులందరూ సనత్కుమారుని రుద్రమహత్యం గురించి చెప్పమని అడిగినప్పుడు సనత్కుమార సంహిత అన్న పుస్తకాన్ని ఆయన మనందరికీ అందించారు. ఆ గ్రంథంలో బ్రహ్మ విష్ణు ఉత్పత్తి, హరి విరించి సంవాదం, సప్తద్వీప సప్తవర్ష చరిత్ర, శివలింగ పూజ, శివలింగ ప్రళయోత్పత్తి, శివాష్టకము, జ్ఞాన ప్రశంసము, మోక్ష విచారము మొదలైన అన్ని అంశాలు పొందుపరిచారు. సనత్కుమార మహర్షి మహాయోగి, మహాజ్ఞాని అయినా కూడా మన కోసం గృహవాస్తు శాస్త్రము, శిల్పశాస్త్రము ఇలాంటివన్నీ కూడాను రచించి ఇచ్చారు. ఒకనాడు నారదుడు సనజ్జాతుణ్ణి విష్ణుతత్వం గురించి, సకల జీవుల్ని పుట్టించేవాడు, నడిపించేవాడు, తనలో లయం చేసుకునేవాడు అయిన శ్రీహరి గురించి చెప్పమని అడిగాడు. అప్పుడు వృతాసురుడు ఇంద్రుడితోటి యుద్ధం చేసి పడిపోయినప్పుడు రాక్షసులు అతన్ని శుక్రాచార్యుడి దగ్గరికి తీసుకువెళ్లారు. గురుశిష్యుల ప్రార్థన విని సనత్కుమారుడు విష్ణుతత్వాన్ని, కర్మఫలం ఎలా అనుభవిస్తాడు, జీవుడు మొదలైన విషయాల గురించి వివరంగా చెప్పగా వీళ్ళంతా విన్నారట. అమృతం లాంటి అతడి మాట పరిశుద్ధమైన మనస్సుతోటి ప్రాణాలు విడిచి విష్ణువుని చేరాడు ఆ వృత్తాసురుడు. ధృతరాష్ట్రుడు విదుర నీతినంతా విని ఇంకా ధర్మాల గురించి చెప్పాలి అన్నప్పుడు విదురుణ్ణి అడిగితే, నేను శూద్రుణ్ణి కనుక ఇంతకంటే చెప్పేందుకు అర్హత లేదు, బ్రహ్మర్షి సనత్కుమారుడు వివరంగా చెప్తాడు అని చెప్పి మహర్షిని ప్రార్థించి ధృతరాష్ట్రుడికి మృత్యుతత్వాన్ని గురించి చెప్పమన్నాడు విదురుడు. జీవికి మృత్యు అనేదే లేదయ్యా ధృతరాష్ట్ర. అంతరాత్ముడైన పురుషుడు బొటను వేలంత ఉండి శరీరంలోనే ఉన్నాడు. అజ్ఞానులు దాన్ని చూడలేకుండా ఉన్నారయ్యా. బ్రహ్మ విద్యా నిష్ణాతుడైన మానవుడు ప్రజ్ఞారూపుడై తన లోపల గల పరమాత్ముని తెలుసుకుంటే అతడి శరీరాన్ని విడిచిపోనే పోడు. అలాంటి వాడికి చావు లేదు, మోక్షము లేదు. బ్రహ్మతోనే సంబంధం. నేను అన్నది ఆత్మ, సర్వం ఆత్మ, ఉన్నది లేనిది ఆత్మే. మనలో ఉన్న భగవంతుడు అంటే ఆత్మ ఒక్కడే సత్యం. ఎవరికి ఎవరు ఏమీ కారు. లోకం అంతా నిండి ఉన్నది ఈ ఆత్మే. నాకు చావు పుట్టుకలు లేవు, నేనే ఆత్మ. నేనెప్పుడూ ఆనంద స్వరూపుడిని అనుకుని నిష్టగా నియమంగా ఉన్నవాడు ఎన్ని వేల సంవత్సరాలైనా బతకగలనని సనత్సుజాతుడు చెప్పి ఆకాశ మార్గంలో అంతర్ధానమయ్యట. ఈ విధంగా సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఆకాశ మార్గంలో తిరుగుతూ ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెడుతూ
అడిగిన వాళ్ళందరికీ మోక్ష మార్గం గురించి ఉపదేశిస్తూ దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు. రేపు మళ్ళీ మనం మహానుభావులు మన ఋషులు అన్న శీర్షికలో ఇంకొక మహర్షి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.